కళా కళాప్రపూర్ణ డాక్టర్ నిక్కినేని రాధాకృష్ణమూర్తి గారి ఆంధ్ర నాటక రంగ చరిత్ర 23వ భాగం 11/4/24 తెలుగు నాటక రంగ చరిత్రలోకి వచ్చారు నిక్కినేని. ఎవరెవరు నాటకాలు రాశారు? అవిరాల వారు, ధర్మవరం వారు, వీరంతా నాటకాలు రాశారని చెప్పారు. ఇప్పుడు చిలకమర్తి వారి పలుకుబడి ప్రభావం. ధర్మవరం రామకృష్ణమాచార్యులంటే నాకు జ్ఞాపకం ఉంది. ధర్మవరం రామకృష్ణమాచార్యులు గారి మనవడు కొడుకు ధర్మవరం మహేంద్రనాథ్ గారు బళ్ళారిలో లాయర్గా ఉన్నారు ఇప్పటికి. ఆయన ఎలా పరిచయం అయ్యారో నాకు తమాషాగా నెలకో సంవత్సరం అది 3 నెలలకో నెలకు వారు నాకు ఈ దీనిలో కంప్యూటర్ ద్వారా గూగుల్ మన జీమెయిల్లో రాసుకోవడం, ఆయన రాసినవి కానీ వాళ్ళ తాతగారు కానీ నాకు పెట్టడం, నేను కూడా ఇక్కడైనా వారి గురించి సంబంధాల విషయాలుంటే ఆయనకు పంపించడం. నిన్న ఆయనకి ఉగాది శుభాకాంక్షలు కూడా తెలియజేశా. ఇంకా సమాధానం రావాలి. ధర్మవరపు మహేంద్రనాథ్ బిఎన్. చిలకమర్తి వారి ప్రభావంతో 1890లో చిలకమర్తి లక్ష్మీనరసింహం గారి గయోపాఖ్యాన నాటకం అవతరించి ఆనాటి నుండి ఇవాల్టి వరకు 1/2 శతాబ్దం పైగా ఆంధ్ర ప్రజలను గుజూరితలుగించి ఈనాటికి గణనీయమైన నాటకంగా నిలబడి 1,00,000 కాపీలకు పైగా ఆంధ్ర నాటక రంగంలో నవ్య యుగం. పౌరాణిక చారిత్రక నాటకాలు ఉధృతంగా ప్రదర్శింపబడి ప్రజాభిమానాన్ని తోరగుంటున్న రోజుల్లో 1892లో ఆంధ్ర నాటక రంగంలో, ఆంధ్ర నాటక సాహిత్యంలో ఒక నవ్య యుగం ప్రారంభం. ప్రజాకవి గురజాడ అప్పారావు గారి సాంఘిక మహానాటకం కన్యాశుల్కం ఎపిక్ కంఠమ్మ నిలుబడి ఈ నాటకంలో వాస్తవిక జీవితాన్ని, వ్యావహారిక భాషను ఉపయోగించి ఒక నూతన విప్లవాన్ని ఆయన తెచ్చారు. ఆనాటి సమాజంలో ఉన్న ఛాందసులైన బ్రాహ్మణ పండితుల్ని, కుహనా సంఘ సంస్కర్తల్ని, తాగుబోతుల్ని, వ్యభిచారుల్ని, దొంగ సన్యాసుల్ని, కోర్టు భక్తుల్ని, పోలీసుల్ని, న్యాయవాదుల్ని, రౌడీల్ని మొదలైన సంఘంలో ఉన్న దుష్ట శక్తుల గుట్టు రట్టు చేయటాన్ని ప్రజల్ని చైతన్యవంతం చేసి గంభీరమైన మానవత్వం కన్యాశుల్కం అంతర్వాహినిగా ఉంది. ఈ నాటకాన్ని 1892 ఆగస్టులో విజయనగరం జగన్నాథ విలాసిని నాటక సమాజం మొదటిసారిగా ప్రదర్శించి కన్యాశుల్కం ఆనాటి కవి పండితులలో, నాటక సమాజం వాళ్లలో సంచలనం కలిగించి అనేక విమర్శలకు కూడా గురై కన్యాశుల్కాన్ని రష్యన్లు ఆ మధ్యనే రష్యన్ భాషలోకి అనువదించడం ద్వారా అది ప్రపంచ సాహిత్యంలో చేరిపోయింది. పాత్రోచిత భాషకు పునాది వేసిన వేదం వెంకటరాయ శాస్త్రి అప్పారావు గారి కన్యాశుల్కం అచ్చుపడిన సంవత్సరమే 1897 వేదం వెంకటరాయ శాస్త్రి గారి ప్రతాపరుద్రీయం వెలువడి. ఇంతకు ముందే ఇది కూడా మనం లైవ్ చేశాం. శాస్త్రి గారు 1891లో శ్రీహర్షుడి నాగానంద నాటకాన్ని, 1896లో కాళిదాస అభిజ్ఞాన శాకుంతల నాటకాన్ని కానీ ప్రతాపరుద్రీయ నాటకంతోనే శాస్త్రి గారి పేరు దశ దిశలా మారుతుంది. అది ఒక తెలుగులో వ్రాయబడిన మొదట చారిత్రాత్మక నాటకం. ఈ నాటకంలో వ్యావహారిక గ్రామ్య భాషను వాడటంతో పాటు ముస్లిం పాత్రలు తెలుగు త్వరకాన్ని వాడి పాత్రోచిత భాషకు మూల కారకులు. ఆనాటి అన్ని నాటకాలలోని పాత్రలు గ్రాంధిక భాష వాడుతున్న సమయం శాస్త్రి గారి ఈ విధానం ప్రతిపక్షులైన అనేక మంది పండితుల కంటకమై
ప్రతాపరుద్రీయ నాటక రచనలు, పాత్ర చిత్రణలు, పాత్రోచిత భాషలు ఉన్నత స్థాయి అందుకుని అనేక మంది రచయితలకు ఆదర్శప్రాయం. ప్రథమాంధ్ర చారిత్రక నాటకంగా నిలబడి ఈ నాటకాన్ని నెల్లూరు ఆంధ్ర సభ వారు, తెనాలి రామ విలాస సభ వాళ్ళు ధరించి వేణోళ్ల పొగడబడి గౌరవ్ బహద్దర్ పానుగడ్ సర్కారాంధ్రదేశంలో మరో ప్రసిద్ధ నాటక రచయిత పానుగంటి లక్ష్మీ నరసింహారావు గారు 20వ శతాబ్దంలో వెలుగులోకి వచ్చి ఈ దాదాపు 32 నాటకాలు. వీరి నాటకాల్లో ముఖ్యమైంది విప్రనారాయణ, కంఠాభరణం, రాధాకృష్ణ, ప్రచండ చాణక్యం, పాదుకామలు. వీరు పౌరాణిక, చారిత్రక, సాంఘికాది నాటక విధానాలన్నిటిలో సమర్థతతో నిర్వహించి వీరు హాస్య రచనలో సిద్ధహస్తం. వీరి నాటకాల్లో హాస్యం ఎక్కువ, వీరి సంభాషణలో ఉపమానాలు ఎక్కువ. వీరి రచనా విధానం గ్రాంధికము, వ్యావహారం కాక మధ్య మార్గం. వీరి సంభాషణలు దీర్ఘ సమాసాలతో నిండి ఉండటం వల్ల నటులకు కొంత ఇబ్బంది. వీరి నాటకాల్లో పద్యాలు కూడా ఇవ్వే. కానీ పానుగంటి వారు చివరి దశలో వ్రాసిన పద్మిని, విచిత్ర వివాహం మొదలైన నాటకాలు వచన నాటకాలుగా రాశారు. వీరి నాటకాల్లో ఏ పాత్రను ఎలా మాట్లాడించాలో, వారి మనోహర వైఖరులను ఎలా ప్రకటించాలో వీరికి తెలిసినట్టు మన నాటక కవులను ఎవ్వరికీ తెలియదని నందూరు బంగారయ్య గారు వీరి నాటకాలన్నింటినీ సమీక్షిస్తూ చెప్పారు. తిరుపతి వెంకట కవుల విజయపథ, శతాధిక గ్రంథకర్త, శతావధానం, ఉద్దండ పండితులు అయిన తిరుపతి వెంకట కవులు మహాభారత కథలు తీసుకొని 1908లో పాండవ విజయం, 1909లో పాండవ జననం, 13లో పాండవ అశ్వమేధం, 21లో పాండవ రాజసూయం మొదలైన 6 నాటకాలు రచి పౌరాణిక నాటక ప్రపంచంలో విజయ పతాక ఎగరేశారు. ముఖ్యంగా వీరి పాండవ ఉద్యోగ విజయ ఆనాటి నుండి ఇవాల్టి వరకు, అంటే 100 ఏళ్ళు దాటినా కూడా కొన్ని వేల సార్లు ప్రదర్శింపబడి ప్రతి ప్రేక్షకుడి హృదయంలో వారి పద్యాలు నిలిచిపోయి శాశ్వత స్థానాన్ని ఏర్పడు. తిరుపతి కవుల ప్రతిష్ట ప్రజాసామాన్యంలా పెరగటానికి నాటకాలే కాదు. అయితే వీరి నాటకాలలో గద్యం కంటే వరుస పద్యాలు ఎక్కువ అవటం వల్ల ప్రతి నటుల అభినయానికి కొంత ప్రతిబంధకం ఏర్పడు. అందువల్ల వరుస పద్యాల్లో కొన్నిటిని తగ్గించి పాడేవారు. ఆ విధంగా ప్రేక్షకుల విసుగుదల కొంత తగ్గుతుంది. వీరి నాటకాల్లో స్త్రీ పాత్రలు లేకపోవటం కూడా ప్రదర్శనకు యోగ్యంగా ఉండి ఈనాటి వరకు నిలిచి తిరుపతి కవులపై నాటకాలే కాక అనర్ఘనారదం, ప్రభావతి ప్రద్యుమ్నం, పండితరాజం, సుకన్య, అలాగే స్వతంత్ర నాటకాలు రచించారు. కానీ పాండవ నాటకాలు సంపాదించుకున్న స్థానాన్ని ఏమి సంపాదించలేకపోయింది. వేదం వారి బాణీని అందిపుచ్చుకున్న శ్రీపాద ప్రతాపరుద్రేయం వచ్చాక ఆ ఉత్సాహంతో వెలుపడిన శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి గారి బొబ్బిలి యుద్ధ నాటకం వచ్చి ఈ కాలంలోనే కోలాచలం శ్రీనివాసరావు గారి విజయనగర పతనం నాటకం వెలువడి బొబ్బిలి యుద్ధ నాటకం ఆంధ్ర నాటక రంగస్థలంలో ప్రదర్శింపబడి ప్రజాదరణ సంపాదించి ఈ నాటకంలోని పద్యాలు కూడా ప్రజలను ఉత్తేజపరిచి పౌరాణిక నాటకాలు ఉధృతంగా ప్రదర్శిస్తున్న సమయంలో 1918లో బడిజేపల్లి లక్ష్మీకాంతం గారి సత్యహరిశ్చంద్ర నాటకం ఆనాటికున్న అన్ని హరిశ్చంద్ర నాటకాలను అవతలకు తోసేసి అగ్రస్థానంలో నిలబడిపోయి ఈనాటికి ఆనాటి నుంచి ఆంధ్రుల హృదయాల్లో హత్తుకుపోయి చిరస్థాయిగానే ప్రసాదరావు, డివి సుబ్బారావు, ఎన్విఎన్ నరసింహం మొదలైన వాళ్ళు ఏళ్ల తరబడి
ఈ ఒక్క నాటకాన్ని ప్రదర్శించి అఖండమైనటువంటి ప్రతిష్ట సంపాదించుకున్నాం. ఈ దశలో శ్రీరాముల సచ్చిదానంద శాస్త్రి గారి సావిత్రి, చిలకమర్తి వారి ప్రసన్న యాదవ్ ప్రసన్న యాదవంలోనే చదువన్నేత్తురు ముదితల్ నేర్వగరాని విద్య కలినే ముద్దార నేర్పించిన అనేది ప్రసన్న యాదవం అనేటువంటి నాటకంలోని పద్యం. అది చిలకమర్తి వారు రాశారని నాకు కోవెల సంపత్ కుమారాచార్య ఒక కార్డు మీద రాసి పంపారు. నేను అది గొప్ప. అలాగే మారేపల్లి వారి దీర్ఘనీయం, కె సుబ్రహ్మణ్య శాస్త్రి గారి లవకుశ కృష్ణలీల, కాశీనాథుని వీరమల్లయ్య గారి నాటకాలు, దేశభక్తికి దారి చేసిన దురంత, మొదటి ప్రపంచ యుద్ధం అయిన తర్వాత స్వరాజ్యం వస్తుందనుకున్న భారతీయులు ఆశాభంగమై బెంగాల్ విభజన ఉద్యమం, పంజాబ్ జలియన్ వాలా బాగ్ దురంతాలు ప్రజలలో నూతన ఉత్తేజాన్ని, దేశభక్తిని కలిగించి కవులు పూర్వచరిత్రలకు సంబంధించిన కథలు తీసుకొని సంభాషణ రూపంలో బ్రిటిష్ ప్రభుత్వాన్ని దుయ్యబట్టి ఈ కోవకు చెందిన నాటకాలు రసపుత్ర విజయం, దుర్గాదాస్, రాణా ప్రతాప్, రాజసింహ, శివాజీ, తానాజీ, రోషనారా, జేబున్నీసా మొదలై వీటిలో జేబున్నీసా, రోషనారా, రసపుత్ర విజయం నాటక హిందూ మహమ్మదీయ కళాకారులను రెచ్చగొడతాయని బ్రిటిష్ ప్రభుత్వం నిషేధించింది. ఈ కాలంలో కొప్పలకు అద్భుతంగా చిత్రించిన రోషనార పాత్ర స్థానం నరసింహారావు అత్యద్భుతంగా పోషించి 1919-20లో జాతీయ ఉద్యమాన్ని పురస్కరించుకొని దేశభక్తిని పురికొల్పే నాటకాలు వచ్చి వీటిలో దామరాజు పుండరీకాక్షుడుగా వ్రాసిన గాంధీ విజయం, పాంచాల పరాభవం ముఖ్యం. జాతీయోద్యమ ప్రభావంతో ఇతర భాషలైన హిందీ, బెంగాలీ, మరాఠీ భాషల నాటకాలు అనువాదం చేసి కూడా నాటకాలు ప్రదర్శించారు. ఈ కోవకు చెందిన నాటకాలు జొన్నలగడ్డ సత్యనారాయణ మూర్తి గారి చంద్రగుప్త, ఆయన మేము పెదవాడ ఎస్ఆర్ఆర్ కాలేజీలో చదువుతున్నప్పుడు ఇంగ్లీష్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్. ఇక్కడి నుంచి ఆమె రష్యా వాళ్ళ ఆహ్వానం మీద అక్కడ అనువాదకుడిగా వెళ్ళడానికి ఒక ఏడాదో ఎంతో వెళ్ళి మళ్ళా తిరిగి వచ్చారు. షాజహాన్, మేవాడ పతనం, శ్రీపాద కామేశ్వరరావు గారి చంద్రగుప్త, రాణా ప్రతాప్ సింహ, నండూరి శివరావు గారి చంద్రగుప్త, మాచిరాజు దుర్గాశంకర్ అమాత్యుడి శివలీల, పింగళి నాగేందర్రావు గారి సినిమా రైటర్ మేవాడ పతనం మొదలై సాంఘికోద్యమానికి సాయం చేసిన చింత 1921 ప్రాంతంలో సాంఘికోద్యమం విజృంభిస్తున్న రోజుల్లో కాళ్ళపూడి నారాయణరావు గారు 1921లో చింతామణి నాటకాన్ని, 26లో వరవిక్రయం, మధుదేవ నాటకాన్ని రచించారు. ఈ 3 నాటకాలు అద్భుతంగా ప్రదర్శింపబడి ఒక విశిష్ట స్థానాన్ని ఏర్పరుస్తారు. చింతామణి నాటకం ఈనాటికి ప్రదర్శింపబడుతూ లేవు. ఈ కాలంలో వీరేశలింగం గారు బ్రహ్మ వివాహం, విచిత్ర నాటకం, మున్సిపల్ నాటకం మొదలైన వాటిని హాస్యధోరణిలో ప్రజలకు అందుబాటులో తెచ్చారు. 1920-30 కాలంలో సోమరాజు రామానుజరావు గారు దాదాపు 30 నాటకాలు రాశారు. కానీ వెలుగులోకి వచ్చి ప్రదర్శింపబడిన నాటకాలు 1929లో రంగూన్ రౌడీ, 31లో ధరణి కూడా అంటే అమరావతి, 34లో కాలకేతనం మొదలై వీటిలో విశేషంగా ప్రదర్శింపబడి ప్రజాభిమానాన్ని తోలగొన్న నాటకం ఒక్క రంగూన్ రౌడీ. ఈ కాలంలో వచ్చిన నాటకాలను
ప్రఖ్యాతి వహించిన మరికొన్ని నాటకాలు ఉన్నాయి. అవి 1922లో వచ్చిన ముత్తరాజు సుబ్బారావు గారి శ్రీకృష్ణ తులాభారం, 26లో చండాల కేశవదాసు గారి కనకతార, ముత్తనేని వెంకట చెన్నకేశవులు గారి చండిక, 36లో ఉన్నవారి నాయకురాలు, 26లో అవటపల్లి హనుమంతరావు గారి కాళిదాసు, 27లో పెంగళ నాగేంద్రరావు గారి నారాజు, 23లో బలిజేపల్లి లక్ష్మీకాంతం గారి ఉత్తర రాఘవం మొదలైన ముఖ్య నాటక. గ్రంథి సుబ్బరాయ గుప్త ఆంధ్రమాత 1921, ద్రోణంరాజు సీతారామారావు గారి ఆంధ్ర పతాకం 21 ఆంధ్ర రాష్ట్ర ఉద్యమానికి సంబంధించిన. ఈ కాలంలోనే భావుకులైన విశ్వనాథ సత్యనారాయణ గారి నర్తనశాల 24లో వెలువడి. వీరివే అనార్కలి, సౌప్తిక ప్రళయం కూడా వచ్చి వీరి నర్తనశాల ఉత్తమ నాటకంగా గుర్తింపు. 25లో చింతా దీక్షితులు గారి శబరి నాటకం అపూర్వంగా రచింపబడి ఇందులో సంభాషణ అత్యద్భుతం. 1924లో దువ్వూరు రామిరెడ్డి గారి విషాద నాటకం కుంభరాణ ప్రదర్శింపబడి చాలా ప్రశంసలు పొంది. తిరుపరనేని తెలుగువ సనాతన ఆచారాల మీద, సనాతన ఛందసుల మీద, భారత రామాయణాది పురాణ మత తాత్విక గ్రంథాల మీద తిరుగుబాటు లేవదీసిన తిరుపరనేని రామస్వామి చౌదరి 1912లో కురుక్షేత్ర సంగ్రామం, 20లో శంభుకవధ, 35లో కూని మొదలైన నాటకాలు రాసి. గుడిపాటి వెంకటజలం ముద్దుకృష్ణ గారు కూడా పౌరాణిక చారిత్రక నాటకాలను నూతన దృష్టితో వ్యాఖ్య. ఈ విధానాన్ని అనుసరించి చరంగారు చిత్రాంగి, పద్మరాణి, 21లో సావిత్రి, 23లో శావలిని, 26లో మంగమ్మ, 20లో మంగమ్మ 1920 మొదలైన నాటకాలను, సత్యం శివం సుందరం అనే నాటికను 23లో రాశారు. ముద్దుకృష్ణ గారి అశోకం 1930లో వచ్చి దీని ఇతివృత్తం సీతారాముల మనస్తత్వాల నూతన వ్యాఖ్య. ఆ దశలోనే 20-30 మధ్య కాలం వచ్చిన నాటకాల్లో పెంగళి నాగేంద్రరావు గారి వింఛరాణి మంచి నాటకం. ఈ వింఛరాణి నాటకంలో మా పెద్దక్కయ్య గాడేపల్లి లోపాముద్ర గారి మావుగారు, గాడేపల్లి సూర్యనారాయణ అనే పండిట్ రావు గారు, అలాగే ఆయన కుమారుడు మా బావగారు గాడేపల్లి కృపానిధి గారు కూడా నటించారు. ఈ దశలోని వింజరాలు 1928లో చిలకమర్తి షష్ఠిపూర్తి ఉత్సవ సందర్భంలో వారు అనువదించిన భాష నాటకాలను సంపుటిగా ప్రచురించారు. నాటక రంగంలో పేరు గడించిన సంగీత పండిత్ ఆనాటికి పాపట్ల కాంతయ్య గారనే గొప్ప సంగీత పండిత్ ఆంధ్ర నాటక రంగంలో దేదీప్యమానంగా వెలుగుతున్నది. ఈయన నాటకాల కీర్తనలు రాయటంలో దిట్ట. ఆయన మైలవరం బాలభారతి సమాజానికి, రాజమండ్రి గున్నేశ్వరరావు గారి కంపెనీకి రకరకాల కీర్తనలు రాసి వాటికి బాణీలు కూడా ఏర్పాటు. ఆనాటి తెలుగు నాటకాల పాటలన్నీ ఆయన ప్రతిభా విశేషాలకు సంబంధించి. వీరి పాటలు ప్రజల్ని బాగా ఆకర్షి, కానీ నాటక అభినయానికి మాత్రం ఈ పాటలు కొంత ప్రతిబంధకంగా ఉన్నాయి. 20 ప్రాంతంలో నాటకాలన్నీ సంగీతంతో పాటలతో నిండిపోయి నాటక ప్రయోగానికి సంబంధించిన విలువలన్నీ పడిపోవటంతో బీటీ రాఘవాచార్యులు సంగీత నాటకంలోనంటే బళ్ళారి రాఘవాచార్య సంగీత నాటకాలలోని అవకతవకలు ఎత్తి చూపుతూ సంగీత ఇంద్రసభ అనే నాటకాన్ని వెలువడించడమే కాదు, నటుల ఉపయోగం కోసం 1924లో
నాటక దీపిక అనే నాటక లక్షణ గ్రంథాన్ని బిటి రాఘవాచార్య అనుకున్న కాకపోతే సంగీత నాటకాల అవక్క తవ్వకల్లపై 1908లో కోలాచలం శ్రీనివాసరావు ప్రపంచ నాటక చరిత్రం ఇంగ్లీష్లో ప్రచురించటమే కాదు, ఆంధ్ర నాటకాలు కొన్ని నియమాలు అనే వ్యాసాన్ని ప్రకటించి ఈ కాలంలో కృష్ణాపత్రికలో పురాణం సూర్యశాస్త్రి, ముత్తరాజు సుబ్బారావు గారు నిర్మాణాత్మకమైన వ్యాసాలు రాసి, భమిడిపాటి కామేశ్వరరావు గారు సంగీతంతో పద్యాలు సాగలాగడం తప్పు అని వ్యాసాల ద్వారా ఉపన్యాసాల ద్వారా చెప్పారు. ఈ తరుణంలో పురాణం సూర్యశాస్త్రి గారు బందర్లో ఉండేవారు. ఆయనే మల్లాది రామకృష్ణ శాస్త్రి గారికి మామగా. నాట్యాంబుయం 1923, నాట్యాశోకం 24, విమర్శక పారిజాతం 25 పాశ్చాత్య నాటక రచనా రీతుల్ని విశదీకరించే నాట్యోత్పలం మొదలైన నాటక విజ్ఞానాన్ని పనికి వచ్చే గ్రంథాలను రచించారు. ఆంధ్ర నాటక రంగం అనే గ్రంథాన్ని గొల్లపూడేరు శ్రీరామశాస్త్రి గారు 1924లో ప్రచురించారు. పశుమర్తి యజ్ఞనారాయణ శాస్త్రి గారు ఆంధ్ర నట ప్రకాశిక అనే ఉత్తమ చారిత్రక గ్రంథాన్ని రాశారు. 23లో నాటక కళ అనే పత్రికను బుర్రా శేషగిరిరావు గారు స్థాపించి యోగ్యమైన అనేక వ్యాసాలు రాశారు. బుర్రా శేషగిరిరావు గారి అని ఒక ఆయన ఆయుర్వేద వైద్యుడు ఉండేవాడు. ఆయన కార్యము బహుశా పాశ్చాత్యుల ప్రభావం. 1920-30 కాలంలో నాటక రంగం మీద అనేక విమర్శలు చర్చలు జరిగి 30లో నాటికి అంతర్జాతీయ నాటక సాహిత్యం మనకు అందుబాటులోకి రావటంతో బెర్నార్డ్ షా, చెకోవ్, ఇబ్సన్, టాల్స్టాయ్ మొదలైన సుప్రసిద్ధ నాటకకర్తల నాటకాల ప్రభావం విద్యావంతుల మీద, మేధావుల మీద పడి ఆ ప్రభావంలో వెలువడిన పివి రాజమన్నారు గారిది తప్పెవరిది నాటకం సాంఘిక నాటకాల్లో నూతన విప్లవాన్ని తీసుకొచ్చి రాజమన్నారు గారి నాటకాలు మనం కూడా ప్రసారం చేశాం. ఈ ప్రభావంలో వెలువడిందే రంగారాం గారి దంపతులు. అలాగే తప్పెవరది నాటక దంపతులు నాటకాల తర్వాత చెప్పుకోదగిన నాటకం మల్లాది అవధాని గారి గారివా. గాంధీజీ ప్రభావం 1930లో ఉప్పు సత్యాగ్రహం ప్రారంభమయ్యాక గాంధీజీ తన దృష్టినంతా హరిజన సమస్య మీద కేంద్రీకరించి ఈ ప్రభావం నాటక రచయితల మీద పడి ధర్మవరం గోపాలాచార్యులుగా, అంటే ధర్మవరం రామకృష్ణమాచార్య గారి అబ్బాయి, అస్పృశ్య విజయం, పశుమతి యజ్ఞనారాయణ శాస్త్రి గారి నందన, పాండ్ర సుబ్రహ్మణ్యం గారి పతిత భావన, మణిమాణిక్యం వారి తిరుగుబాటు మొదలైనవి. 1935లో ఒకే ఇతివృత్తాన్ని తీసుకొని విశ్వనాథ సత్యనారాయణ వేనరాదు అనే కథ, తిరుపతినేని రామస్వామి కూని అనే కథ, బుచ్చి వెంకటకృష్ణయ్య చౌదరి గారు విప్లవం లేక వేలరాజు అనే విభిన్న దృక్పథాలు వెళ్ళండి. వీరు ముగ్గురు సమర్థులైన రచయితలు కావడం 3 నాటకాలు కూడా ఉత్తమంగానే ఉన్నాయి. నాటక రచనలో ఈ దశలోనే నాటక రచనలో మార్పు వచ్చి శివశంకర స్వామి పద్య గేయ నాటికలు రాసి పద్మావతి, చరణ చారణ చక్రవర్తి, జయదేవ్, దీక్షిత దుహిత, కవిప్రియ మొదలైన గేయ నాటకాలు వచ్చి 1920లో వచ్చిన జాతీయోద్యమ ప్రభావంతో ప్రజా సమస్యలు తీసుకొని నాటక రాయటం మొదలుపెట్టారు.
మొదటగా రైతు జీవితాన్ని కష్ట సుఖాలను చిత్రించే నాటకంగా స్వప్నవీసు రామారావు రచించిన రైతు బిడ్డ వచ్చి ఆ తరువాత నాటక ప్రయోగంలో నూతన విధానాన్ని ప్రవేశపెట్టిన వేలూరి చంద్రశేఖరంగా కాంచనమాల నాటకం వచ్చింది. వేలూరి చంద్రశేఖరం గారంటే వేమూరి వేలూరి శివరామశాస్త్రి గారి అందగారబ్బ. అలాగే బందర్లో ప్రదర్శింపబడిన కళాకారుల ప్రశంస 1930-40 మధ్య దశాబ్దంలో వచ్చిన విషాద నాటకాలలో ప్రతాపరెడ్డి గారి ఉచ్చల ప్రాముఖ్యంపై అనువాద నాటకాల్లో పిరిపండ అప్పలస్వామి వారి ఉత్కళ పతనం, 31 శ్రీపాద కామేశ్వరరావు గారి కళాపహాడ్ ముఖ్యమైన స్వతంత్ర నాటకాలలో చెలుకూరి నారాయణరావు గారి పౌరాణిక వచన నాటకం అంబ, కె సుబ్రహ్మణ్య శాస్త్రి గారి భక్త కుచేల, సంతాల కేశవదాసు గారి బలిబంధనం, ముత్తనేని వారి తులసీదేవి, ధర్మవరం గోపాలాచార్యుల గారి సుభద్రార్జునీయం, ముత్తరాజు వారి మార్కండేయ, ఊటుకోరి వారి భాషాణి, బాల సరస్వతి భక్త తుకారాం ఊటుకోరి లక్ష్మీకాంతం మొదలైన ప్రసిద్ధ చెందిన పౌరాణిక నాటకం. సాంఘిక నాటకాల్లో గాలి బాల సుందర్రావు ఎవరైనా డాక్టర్, ఆయుర్వేద డాక్టర్, మద్రాసులో ఉండేవారు. మన సినీ నటుడు చంద్రమోహన్కి మామగారు, అతని భార్య పేరు వసుంధర. అపోహ కాళ్ళకూరి హనుమంతరావు గారి కాలేజీ గర్ల్, లేడీ డాక్టర్ మొదలైనవి ప్రదర్శింపబడి ప్రముఖుల ప్రశంసలు అందుకొని చారిత్రక నాటకాల్లో గుండిమెడ వెంకట సుబ్బారావు, ఖిల్జీ రాజ్యపతనం అనేకసార్లు ప్రదర్శింపబడి విమర్శకు వీరి మేవాడ పతనం కూడా ఈ కాలంలోనే వచ్చి నాటక రంగ చరిత్రలో నవ చైతన్యం. ఆంధ్ర నాటక రంగ చరిత్రలో 1943 నుండి ఒక కొత్త చైతన్యం వచ్చి ప్రపంచమంతా ఫాసిస్టుల ప్రళయార్భాటాల్లో మారుమోగుతారు. శాంతికి అశాంతికి, ధనిక వర్గానికి పేద వర్గానికి సంఘర్షణ ప్రారంభం. ఈ స్థితిలో సోషలిస్టు భావాలు గల యువకులందరూ యువజన సంఘాల ద్వారా వైజ్ఞానిక ప్రదర్శనల ద్వారా ప్రజలను బోధించారు. ఈ ప్రబోధంతో వేలాది యువకులు అభ్యుదయాన్ని కాంక్షించి రచయితలందరూ పాటలు, వీధి నాటకాలు, బుర్ర కథలు, చెముకుల కథలు, నాటకాలు, నాటికలు రాశారు. దీనితో ఆంధ్ర నాటక సాహిత్యం అభ్యుదయ దశ పొంది ఈ దశలో జమీందారీ విధాన దుష్ఫలితాలు చిత్రిస్తూ శంకర సత్యనారాయణ, వాసిరెడ్డి భాస్కర్రావు ముందడుగు నాటకాన్ని 1946లో, మా భూమి నాటకాన్ని 47లో రాశారు. మా భూమి నాటకం తర్వాత సినిమా. మా భూమి నాటకం ఆనాటి నిజాం ప్రభు అతని తాబేదారుల యొక్క నిరంకుశత్వాన్ని, దోపిడీ విధానాన్ని చిత్రిస్తూ వచ్చి ఈ 2 నాటకాలు ఆంధ్రదేశం అనేక ప్రజానాట్య మండలి దళాలు ప్రదర్శి ఒక్క మా భూమి నాటకం ఒక్క సంవత్సరంలో అఖిలాంధ్రదేశంలో 125 ప్రజానాట్య మండలి దళ 1000 ప్రదర్శనలు ఇచ్చారు. 20 లక్షల మంది ప్రజలు నాటకాన్ని చూసి ఆనందించారు. నరసింగరావు దాని డైరెక్టర్. సినిమా రాజకీయ నాయకులు, పండితులు, మంత్రులు, గాయకులు, కవులు ఎంతగానో ప్రశంసించారు. చివరికి ఈ నాటకం రాజకీయ కారణం వల్ల 1948లో నిషేధం పొందింది. ఈ రచయితలదే అపనింద సాంఘిక నాటకం కూడా ఆదరణ పొందింది. తీరుల తెలుగు నాటకం. అదే సమయంలో కొండమది గోపాలకృష్ణరాయ శర్మ ఎదురీత 46లో వెలువడి నాటక కళా పరిషత్తులో ప్రథమ బహుమతి పొందటమే కాక ఆంధ్రదేశము ముఖ్య కేంద్రాల్లో ప్రదర్శింప 46లో వేదాంత కవి గారి ఆకలి మంటలు, బోయి భీమన్న గారి పాలేరు చాలా చోట్ల ప్రదర్శింపబడి
మన్ననలు. భారతదేశానికి 47 స్వాతంత్రం వచ్చాక దేశంలో హిందూ ముస్లిం కలహాలు రావటం ఐక్యత ప్రతిబింబిస్తూ వచ్చిన నాటకాలు ఆత్రేయ గారి ఈనాడు, గోపాలరాయ శర్మ గారి ఏకదేశం 1947లో ముఖ్యం. ఈ కాలంలో వృత్తి నాటక సంఘాల ద్వారా బాగా ప్రదర్శింపబడి పేరు తెచ్చుకున్న నాటకాలు తాండ్ర సుబ్రహ్మణ్యం గారి రామాంజనేయ యుద్ధం, కొప్పరపు సుబ్బారావు గారి తారాశిషం. పాత ఇతివృత్తాలు తీసుకొని పాత్ర చిత్రణలో నూతన విధానాన్ని ప్రవేశపెట్టి ఊటుకూరి సత్యనారాయణ గారి ద్రౌపది, శివాజీ, అనార్కలి, వీరాభిమన్యు వెలువడి ప్రదర్శింపబడి బాగా ప్రశంసలు. అదే విధానంలో నండూరి కృష్ణమాచార్యుడు ధర్మచక్ర, శేషుబాబు, శిష్యరక్షిత రమణీయంగా రచించి ఈ కాలంలో ఎన్నదగిన పౌరాణిక నాటకం పైడిపాటి సుబ్బరామ శాస్త్రి గారి ఉషాసుందరం. స్వాతంత్రం వచ్చాక మన పూర్వల శౌర్య పరాక్రమాలు వివరిస్తూ 1948లో కల్వశ్రీ గారు ఈనాడు ఆనాడు అనే నాటకాన్ని వ్రాసి స్వయంగా ప్రదర్శించి ప్రశంసలు పొందారు. ఆ కాలంలో వెలువడ్డ డివి కృష్ణమూర్తి గారి విషాద తిమర్సు, శ్రీపాద సుబ్రహ్మణ్యం గారి రాజరాజు ఉత్తమ శ్రేణి చెందిన విషాద నాటకం. భారతదేశ స్వాతంత్రం వచ్చి ఆంధ్రుల చిరకాల వంచి ఆంధ్ర రాష్ట్రం రాల, తెలుగువారికి తెలుగు రాష్ట్రం రావాలని ఆవేశంతో వేదాంత కవి గారి తెలుగు తల్లి వావిలాల గుంటూరు సోమయాజులు గారి నాయకురాలు గొల్లపల్లి నారాయణమూర్తి గారి ఆంధ్రజ్యోతి, రాయప్రోడు సుబ్రహ్మణ్యం గారి కొండవీలు మొదలైన నాటకాలు అనేక సమాజాలు ప్రదర్శించి ఆంధ్రులను ఉత్తేజించేసి ఈ కాలంలో అనిశ్వర నాటక దళాలు ముద్దు కృష్ణ గారి టీ కప్పులో తుఫాను, అడయి కప్ప పిల్లే మనవి చెప్పమన్న, భమిడిపాటి వారి పెళ్లి ట్రైనింగ్, పెళ్లి కంట్రోల్, పూర్వరంగం, మాయాలోకం మొదలైన నాటకాలు ప్రజలకు వినోదం కలిగి ఆంధ్ర నాటక కళా పరిషత్తు స్థాపించబడి సాంఘిక నాటక నాటికల పోటీ ప్రదర్శనాలు పరిషత్తు నడిపి పరిషత్తు ఇచ్చిన ఉత్సాహంతో అనేక మంది రచయితలు సాంఘిక నాటకాలు ఎంతో కట్టుదిట్టంగా వ్రాయటానికి ఈ విధంగా ప్రతి ఏడాది అనేక నాటకాలు పరిషత్తు నాటకాలు 40 ఏళ్ళు కొండముది గోపాలరాయ శర్మ గారి ఎదురీత గొప్ప పేరు తెచ్చి ఆ సమయంలో ఆయన నాటక కళ మీద వ్యాసాలు రాసి ఆంధ్రప్రభలో పరంపరగా ప్రకటన. గౌతమ బుద్ధుని జీవితాన్ని చిత్రిస్తూ ఆచార్య ఆత్రేయ, కొండముది గోపాలరాయ శర్మ గౌతమ బుద్ధ నాటకాలు ప్రశంసంగా. కొండముది వారి న్యాయం కూడా ఆ కాలంలో. ఈ దశాబ్దంలో ప్రపంచ ప్రఖ్యాతి కాంచి ఇంగ్లీషు నాటకాలు తెలుగు అనుకరణలో వచ్చి వాటిలో ముఖ్యమైన కొప్పరపు సుబ్బారావు గారి ఎనపతెరలు, శ్రీశ్రీ, వరదల సంపెంగ తోట, అవసరాల వెంకట నరసు జ్యోతిర్మయి, ముప్పన చిన అంకయ్య, కుళ్ళు సలుపు, సోమంచి యజ్ఞన శాస్త్రి గారి కళ్యాణి, విద్వాన్ విశ్వం గారి ప్రజా విరోధి, గౌతమ మేలిపళ్ళు ముఖ్యం. వీటిలో కొప్పరపు సుబ్బారావు గారి ఎనుపతెర నిర్మాణాత్మకంగా ఎక్కువ ప్రశంసలందుకు. పతనమైన స్త్రీల ఇతివృత్తంతో పిఠాపురం యువరాజాగా తీరని కోరికలనే నాటకం రాసి ఈ దశలో మల్లాది అచ్యుతరామ శాస్త్రి, సతీశ కూబాయి, గుండి మెడాస్ అంటారు. వాళ్ళ పృథ్వీపుత్ర ఏలూరులో వాళ్ళకి ప్రెస్ ఉంది. కోటగిరి వెంకటకృష్ణారావు గారి అభినవ పాండవ, బిబ్బుడి కాద రాధాకృష్ణ శాస్త్రి అమరజ్యోతి, చంపనవారి వెంకటేశ్వర మహాత్మ్యం నాటకాలు ప్రసిద్ధి చెంది వీటిలో సక్కుబాయి వెంకటేశ్వర మహాత్మ్యం చాలా ప్రదర్శనలు 40 నుంచి 50 వరకు వచ్చిన నాటక ఆచార్య ఆత్రేయ గారి ఎన్జీఓ, అశోక్ సమ్రాట్, విశ్వశాంతి, ప్రగతి, భయం, కప్పల్ మొదలైన నాటకాలు ఆంధ్ర ప్రజలు ఎక్కువ సంచలనానికి.
53లో తెలంగాణ దేశ్ముఖుల హింసాకాండ చిత్రిస్తూ వాసిరెడ్డి భాస్కర్రావు రాసిన పోతుగడ్డ నాటకం మంచి ప్రచారంలో ఈ కాలంలోనే బెల్లంకొండ రామదాసు గారి అతిథి నాటకం. ఈ తరుణంలో బంజరు భూముల పోరాటాన్ని చిత్రిస్తూ శంకర భూమి కోసం టీవీ రమణారెడ్డి, పి వేణుగారు అన్నపూర్ణ నాటకాలు వచ్చి ఈ కాలంలో పినిశెట్టి శ్రీరాములు, పల్లెబడ్స్, అన్నాచెల్లె, మల్లాది సత్యనారాయణ, పేదపిల్ల నాటకాలు ఆంధ్రదేశమంతటా ప్రదర్శింపు అధిక ప్రశంసలు. ఈ కోవకు చెందిన కొడాలి గోపాలరావు గారి తిరుగుబాటు, మల్లా ఈశ్వరుడు గారి నేటి న్యాయం. కొడాలి గోపాలరావు అంటే మనకి తెనాలి అవతల అమర్తలు అమృతలు అంట. అమర్తలు రాయిందే అక్కడి వాడి అక్కడ విగ్రహం కూడా. నేటి న్యాయం పడాల రామారావు గారి భూదేవి, కోడూరు అచ్చయ్య గారి పెత్తందారు, కన్వశ్రీ ఇదా ప్రపంచం, భూషణ్ బాబు స్వతంత్ర భేరి, సోమసుందర్, మంది మనిషి, లక్ష్మీకాంత మోహన్, సమ్మె పిలుపు, నవకుమార్ ప్రజా విజయం మొదలైన ప్రజా సమస్యలను చిత్రించే సామాజిక నాటకాలు. అనిశెట్టి సుబ్బారావు గ్రామాల్లో ముఠాతత్వాలను, అన్యాయాలను చిత్రిస్తూ ఆ అన్యాయాల ఒత్తిడిలో నలిగిపోయి బడిపంతుల జీవిత ప్రతిబింబింపజేస్తూ 1954 మా ఊరు అనే నాటకాన్ని రచించారు. మిగతా విషయాలు రేపు తీసుకుంటాం.